ఒక మనిషి గౌరవంగా చనిపోవడానికి కూడా హక్కుందా? ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ ప్రకారం ఒక మనిషి గౌరవంతో జీవించడానికి హక్కుంది. మరి గౌరవంగా మరణించడానికి కూడా హక్కుందా? ఇదే క్వశ్చన్ పై రీసెంట్ గా ఇండియన్ సుప్రీం కోర్టు ఒక ఇంపార్టెంట్ జడ్జిమెంట్ ఇచ్చింది. ఈ కేసు ఇండియాలో రైట్ టు డై విత్ డిగ్నిటీ గురించి మళ్లీ పెద్ద చర్చ మొదలయ్యేలా చేసింది. ఈ కేసు గాజియాబాద్ కు చెందిన హరీష్ రాణా అనే వ్యక్తి గురించి. అతను ఒక యాక్సిడెంట్ లో తీవ్రంగా గాయపడి 13 సంవత్సరాలుగా బెడ్ మీదే ఉన్నాడు. మాట్లాడలేడు, స్పందించలేడు, పూర్తిగా లైఫ్ సపోర్ట్ మీదే జీవిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు 13 సంవత్సరాలు అతన్ని చూసుకున్నారు. కానీ డాక్టర్స్ మాత్రం అతని తిరిగి కోలుకునే అవకాశం లేదు అని చెప్తున్నారు. అతని తల్లిదండ్రులు అతనికి ప్రశాంతమైన మరణం కల్పించాలని కోర్టుని కోరారు. సుప్రీంకోర్టు చివరికి ఆ వ్యక్తి బ్రతికి ఉంచడానికి హెల్ప్ అవుతున్న వెంటిలేటర్, ఆర్టిఫిషియల్ ఫీడింగ్ లాంటి మెడికల్ సపోర్ట్ ను విత్డ్రా చేయొచ్చు అని తీర్పిచ్చింది. దీన్నే ప్యాసివ్ ఇథనేషియా అంటారు. ఇక్కడ ఇథనేషియా అంటే ఒక వ్యక్తి తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తికి గౌరవంగా మరణించడానికి అనుమతించే ప్రక్రియ. దీన్నే ఇథనేషియా అంటారు. ఇందులో 2 టైప్స్: యాక్టివ్ ఇథనేషియా, ప్యాసివ్ ఇథనేషియా. యాక్టివ్ ఇథనేషియా అంటే లీథల్ ఇంజెక్షన్ ఇవ్వడం, ప్రాణాంతకమైన ఇంజెక్షన్ ఇచ్చి మరణం కల్పించడం. ఇలా చేయడం ఇండియాలో ఇంకా ఇల్లీగల్. ప్యాసివ్ ఇథనేషియా అంటే పేషెంట్ ని బ్రతికిస్తున్న మెడికల్ సపోర్ట్ ని ఆపడం. ఇలా చేయడం ఇండియాలో కొన్ని కండిషన్స్ తో అలౌ చేయబడింది. ఇప్పుడు కోర్టు ప్యాసివ్ ఇథనేషియాకి పర్మిషన్ ఇచ్చింది. ఇథనేషియాపై స్పష్టమైన చట్టం అవసరం. అందుకే కోర్టు సెంట్రల్ గవర్నమెంట్ కి ఈ విషయంలో స్పష్టమైన చట్టం చేయాలని సూచించింది.